ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయుకుడని చెప్పెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్ మారనాథ. హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాల్లో దేవుని సందేశాలు వింటూ వీటి గురించి ఆలోచిస్తూ వీటిని అన్వయించుకుంటూ ఆశీర్వాదాలు పొందుతున్నారని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమం మీరు చూస్తున్నప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను. అక్కడ పరిచర్య కొరకు రావడం జరిగింది. కాబట్టి హైదరాబాద్లో జరుగుతున్న పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. ప్రేయర్ సెంటర్ మనకు ఒకటి ఉంది. అక్కడ ప్రతి శుక్రవారము ఆదివారం సాయంత్రాలు ప్రార్థనలు జరుగుతాయి. ఆయా సందర్భాల్లో కూడా ప్రార్థనలు జరుగుతాయి. కొంతమంది దైవజనులు సహోదరులు వస్తున్నారు. సిస్టర్ యానీ నీలిమా గారు అక్కడ ఈ కార్యక్రమాలు ఈ బాధ్యతలు తీసుకొని చక్కగా నిర్వహిస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇంకా కొంతమంది ఒక బృందంగా అక్కడ తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్ళి పరిచర్య చేయడం అనేది అంత సులభమైన విషయం కాదు. ప్రభు కృపను బట్టి 4-5 సంవత్సరాల క్రితం ప్రతి ఆదివారం నేను నెల్లూరులో మన స్థానిక సంఘంలో గిడియోన్ మిషన్ చర్చ్లో ఆరాధన 11:30 గంటలకు ముగించుకొని 12:30 గంటలకల్లా రైల్వే స్టేషన్కి వచ్చి విజయవాడ వెళ్ళి విజయవాడలో సాయంత్రం 6:30కి ఆరాధన జరిగించేవాడిని. అలా 2 సంవత్సరాలు జరిగించాను. పరిచర్య అంటే సుఖం కాదు. పరిచర్య అంటే ఎంజాయ్ చేయడం కాదు. పరిచర్యలో భారం ఉంటుంది. ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు నేను భోజనం కూడా చేయకుండా ప్రార్థన చేసుకుంటూ అప్పర్ బర్త్ మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటూ వాక్యం ధ్యానించుకుంటూ జరగబోయేటువంటి పరిచర్య కొరకు నేను సిద్ధపడుతూ ఉంటాను. కాబట్టి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, పరిచర్య భారం ఇచ్చినప్పుడు దైవజనులుగా మేము అటు ఇటు వెళ్తూ ఉంటాం. వనరులు ఉన్నాయా లేదని మేము ఆలోచించాం. రైన్హార్డ్ బోంకే గారు చెప్పినట్లుగా నీ పాకెట్లో ఏముంది అనే దాన్ని బట్టి ప్లాన్ చేయొద్దు. దేవుని చేతిలో ఏముందో అనే దాన్ని బట్టి ప్లాన్ చేయి. నా జోబులో కొన్నే ఉండొచ్చు, నా జోబులో ఏం లేకపోవచ్చు, నా జోబు ఖాళీగా ఉండొచ్చు, నా అకౌంట్లో ఏం లేకపోవచ్చు, నా జోబు చిల్లుబడి ఉండొచ్చు. కానీ ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరించగలిగిన దేవుడు ఉన్నాడు. వెలుచూపు వలన కాకుండా విశ్వాసం వలన నడవమని ముందుకు సాగమని చెప్పిన దేవుడు, అలా నడిపిస్తున్న దేవుడు వనరులు ఇస్తాడు. చాలామంది సేవకులు ఆర్థికంగా నలిగిపోతున్నారు. అపనమ్మకస్తులైన వాళ్ళ దగ్గర నిధులు ఉన్నాయి, నమ్మకస్తులైన వాళ్ళ దగ్గర నిధులు లేకపోవడం విచారకరం. నిధులు లేకపోయినప్పటికీ కూడా, నీ వనరులు కొద్దిగా ఉన్నప్పటికీ కూడా నీవు ఆయన నామాన్ని ఎరుగననక ఆయన నామాన్ని విశ్వసిస్తూ ముందుకు సాగినట్లయితే ఇప్పుడున్న పరిచర్య ఇప్పుడున్నట్లుగా ఉండదు, అది ఇంకా విస్తరిస్తుంది. అనుభవం మీద ఒక దైవజనుడిగా చెప్తున్నాను. ఒకప్పుడు నా జీవితంలో ఆహారానికి సరిగా లేని పరిస్థితి, కానీ దేవుడు పోషించాడు, దేవుడు నడిపించాడు. సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకలి కొంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొరవలేదు. దేవుని బిడ్డలంగా చాలాసార్లు దేవుని సేవలో కొనసాగుతున్నప్పుడు పిల్లల ఫీజులు కట్టుకోవడానికి లేని పరిస్థితులు, టీవీ కార్యక్రమానికి నిధులు కట్టలేని పరిస్థితులు, వీటన్నిటి మధ్యలో కూడా అదొక పరీక్షా సమయం. లోటు అనేది పరీక్షా సమయం. అంతవరకు పరీక్షించబడుతున్నాం. మన విశ్వాసానికి పరీక్ష, మన ప్రార్థనకు పరీక్ష. మరింత ఎక్కువ ప్రార్థన వాక్య ధ్యానంలో విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు ఈ కొరతలన్నిటినీ మనం సులభంగా అధిగమించవచ్చు, జయించవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి హైదరాబాద్లోని పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. పెదకందిగూడ అనేటు ప్రదేశంలోను, మౌలాలి అనే ప్రదేశంలోను, మారేడుపల్లి అనేటు ప్రదేశంలోను, ఇంకా ఆయా ప్రదేశాల్లోనూ పరిచర్యకు దేవుడు ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. కనుక ఈ పరిచర్యని
మీరు ప్రేమించి పరిచర్య కొరకు ప్రార్థించాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం సమస్తమును చూస్తున్నటువంటి దేవుడు, సమస్తాన్ని సృష్టించి దీంతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా దూరంగా ఎక్కడో ఉన్న దేవుడు అని కాదు. నాకెందుకులేండి వీటిలో ఇన్వాల్వ్ కావడం, ఏదో బై మిస్టేక్ పొరపాటున కలుగు చేశాను, వీటిని మనుషులు ఎన్నైనా చేసుకొని చావనివ్వండి, కొట్టుకొని తన్నుకొని చావనివ్వండి, నాకు అవసరం లేదు అని దూరంగా అయిపోయి విసిగిపోయి ఉన్నటువంటి దేవుడు కాదు మన దేవుడు. సమస్తాన్ని చూస్తున్నాడు. సమస్తమును సృష్టించిన వాడు సమస్తమును నిర్వహిస్తాడు, సమస్తమును నిర్వహించేవాడు సమస్తమును నాశనం చేస్తాడు. హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్, హీస్ ఆపరేటింగ్ ఎవ్రీథింగ్ అండ్ హీ వుడ్ డెస్ట్రాయ్ ఎవ్రీథింగ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, ఏదేమైనప్పటికీ దేవుని వాక్య భాగంలోకి వచ్చేద్దాం. మనం గత ఎపిసోడ్లో యేసు సమస్తమును చూసే దేవుడని, మనం కూర్చుండుట, మనం వెంబడించుట, మనం పడి ఉండుట, మనం ఉండడం, లేదా ఏదో స్థితిలో ఉండడం, ఏదో స్థలంలో ఉండడం, అంతేకాకుండా తండ్రి అనే దేవుడు చేయుచుండుట, అంతేకాకుండా వచ్చుట, అంతేకాకుండా నిలిచి ఉండుట, ఇలాగా చూస్తున్నటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు తన ప్రజలను చూసినది దేవుడు, ఇశ్రాయేలును చూసిన దేవుడు నిన్ను నన్ను చూస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 2nd chapter verse 17. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకుడని చెప్పెను. నా తండ్రి ఇల్లుని వ్యాపారపు ఇల్లుగా మార్చవద్దు. Get these things out of here. Don't you dare commercialize my father's house. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ కార్యక్రమాలు మీరు మిస్ కాకుండా ప్రతి ఉదయం చూడాలి, లేదంటే మీ తీరిక సమయాల్లో చూడాలి యూట్యూబ్ ద్వారా. ప్రతిరోజు ఉదయము సందేశం, కొత్త సందేశం, సాయంత్రం పాత సందేశం ఇలా అప్లోడ్ అవుతున్నాయి. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో రేటింగ్ కోసం అని కాదు, పబ్లిసిటీ కోసం అని కాదు. ఎంతమంది వ్యూయర్స్ ఉన్నారనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. ఎవరు చూస్తున్నారో, ఎలా చూస్తున్నారని దేవుడు ఎరిగినాడు. ఒక విత్యవాణిగా, ఒక వాక్య సేవకునిగా నేను వాక్యాన్ని బోధిస్తున్నాను అంతవరకే. టీవీ సెట్ల ద్వారా లేకపోతే యూట్యూబ్ల ద్వారా చూస్తున్న వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. 2వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన మాట, నీ ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి, I am consumed with a fiery passion to keep your house pure. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి అంటే ఇంటి యొక్క పరిశుద్ధతను గూర్చినటువంటి ఆసక్తి. అదే అక్కడ రాయబడిన మాట. నేను మరలా చదువుతున్నాను. I am consumed with a fiery passion to keep your house pure. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా హౌస్ ప్యూర్గా ఉండాలి, క్లీన్ చేసినట్టుగా ఉండాలి, సిద్ధపరచబడినట్టు, శుద్ధీకరించబడినట్లుగా ఉండాలి. మందిరము లేదా దేవుని ఇల్లు శుద్ధీకరణ చేయబడిన ఇల్లుగా ఉండాలి. శుభ్రంగా ఉన్నప్పుడు అక్కడ ఉండాలనిపిస్తుంది, మనకు అక్కడ నిలిచి ఉండాలనిపిస్తుంది, అక్కడే ఇంకాసేపు ఉండాలనిపిస్తుంది. ఇక్కడ రాయబడిన మాటలు, ఆయన దేవాలయం యొక్క పవిత్రతను గురించి ఆలోచించాడు. పవిత్రతను గురించిన భారం, ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి, ఇంటి యొక్క పవిత్రతను గూర్చినటువంటి ఆసక్తి. ప్రభుత్వమైతే వచ్చే రాబోయే దినాల్లో ఎపిసోడ్లో దీని గురించి కూడా ఒక మాట, 2-3 విషయాలు జ్ఞాపకం చేస్తాను రాబోయే ఎపిసోడ్లోని మెసేజ్లో. ప్రస్తుతం మన టైటిల్ ఇంటిని గూర్చిన ఆసక్తి. 3 ఇళ్లను గురించినట్టు ఆసక్తి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. డిజైర్స్ ఆర్ సీల్స్ ఫర్ 3 houses. యేసు యొక్క ఆసక్తి, ద జీల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క ఆసక్తి, 3 విధాలైన ఆసక్తి. అనగా
3 ఇళ్లను గురించిన 3 హౌసెస్ను గురించిన ఆసక్తి. దాని గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటి విషయం యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. గలిలియాలోని కానాలో ఎస్ యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి ఎస్ తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గలిలయలోని కానాలోని తన శిష్యులు, వివాహానికి హాజరైనటువంటి తన శిష్యుల యొక్క స్థితిగతులను ఎరిగిన దేవుడు, వారి విశ్వాసపు కొరతను ఎరిగిన దేవుడు. అనగా వాడు ఏదో జనరల్ ఫెయిత్తో లేదా బేసిక్ ఫెయిత్తో ఉన్నటువంటి సందర్భం. మొట్టమొదటి మాట, మన టైటిల్ ఏమో ఇంటిని కూర్చిన ఆసక్తి. ఇప్పుడు సడన్గా ఈ వాక్యాన్ని ఎందుకు ఆలోచిస్తున్నాం అని మీరు అడిగితే, ఇంటిలోని సభ్యులను గురించిన ఆసక్తి, ఇంటిలోని సభ్యుల యొక్క విశ్వాసాన్ని గురించినటువంటి ఆసక్తి, పవిత్రతను గురించి ఆసక్తి కలిగి ఉన్నాడు అన్నట్టుగా బ్రియాన్ సిమ్మన్స్ గారి టీపీటీ ట్రాన్స్లేషన్లో మనం చూసాం. దేవాలయం యొక్క సభ్యత్వాన్ని గురించి ఆలోచిస్తున్నాడు, దేవాలయం యొక్క శుభ్రతను గురించి ఆలోచిస్తున్నాడు, దేవాలయములోని సత్యాన్ని గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. వీటి గురించి మనం రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాం. మొట్టమొదటి విషయము, ఆయన ఇంటిని గురించిన ఆసక్తి. ఏ ఇల్లు? భక్తులు అనేటువంటి ఇల్లు. భక్తుడే ఆయన ఇల్లు, భక్తురాలే ఆయన ఇల్లు. భక్తులందరూ దేవునికి ఇల్లు లాంటివారు, భక్తులందరూ భగవంతుని ఇల్లు లాంటివారు. బిలీవర్స్ ఆర్ ద సెయింట్స్ ఆర్ ద హోలీ పీపుల్ ఆర్ ద డ్వెల్లింగ్ ప్లేసెస్ ఆఫ్ ద లార్డ్. మనమే ఆయన యొక్క నివాస స్థలాలు అయినాం, మనమే ఆయన గృహాలమై ఉన్నాం. భక్తులు అనేటువంటి ఇళ్ళు. భక్తుల ఇళ్లలో ఉండాల్సినవి ఉన్నాయి, అన్నీ ఉండకూడదు. భక్తుల ఇళ్లలో ఏం ఉండాలో అవే ఉండాలి. నువ్వు నేను భక్తులమైనట్టు, భక్తులమైనప్పుడు ఏమున్నాయో అనేక రోజులు గడిచిన తర్వాత అవి అదే స్థాయిలో ఉండాలని కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును మనం కొనసాగించిన యెడల మనమే ఆయన ఇల్లు, మనమే దేవుని ఇల్లు. దేవుని ఇల్లు ఉంది, ఓకే, మనకు ఒక ఇల్లు ఉంది. మన ఇల్లు దేవుని గురించి ఇల్లు గురించి కాదు, కానీ మనమే ఇల్లు. వీఆర్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. We are the house of grace. We are the house of glory. మనమే దేవుని యొక్క నివాస స్థలమై ఉన్నాం. మనము దేవుని నివాస స్థలం. ప్రైజ్ గాడ్. నిన్ను నన్ను నివాస స్థలంగా, ఆలయంగా మార్చాడు. నిన్ను నన్ను అనవసరమైన వ్యక్తిగానో అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తిగానో ఇలా కాదు, నేను ఆలయంగా మార్చాడు. నువ్వు నేను ఆలయమై ఉన్నాం. స్తోత్రం. ఆయనలో లయమైపోవాలి. ఆలయం, ఆలయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రళయం కాదు ఇది, ఆలయం. పరిశుద్ధులు ప్రళయాలు కాదు, పరిశుద్ధులు ఆలయాలు. మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయాలు. భక్తులు అనేటువంటి ఇంటిని గురించిన ఆసక్తి ఆయనకు ఉంది. అనగా ఈ భక్తులు ఎవరంటే ఆయన శిష్యులు, ఆయన 12 మంది శిష్యులు. ఆయన శిష్యులను గురించిన ఆసక్తి ఆయనకు ఉంది. శిష్యుల యొక్క విశ్వాసాన్ని గురించిన ఆసక్తి. అరే వీళ్ళకి ఎందుకు సన్నగిల్లింది, విశ్వాసంలో ఎందుకు దిగజారిపోయారు, విశ్వాసంలో ఎందుకు బలహీనలు అయిపోయారు అని ఆయన ఆలోచిస్తున్నాడు. తన శిష్యులలో ఆయన విశ్వాసమును కనుగొనునా, ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన్నా అంటే భక్తులలో విశ్వాసం కనుగొన్నా, భక్తురాలలో విశ్వాసం కనుగొన్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, భక్తులు అనేటువంటి ఏళ్లలో విశ్వాసం ఉండాలని, విశ్వాస ద్రాక్షారసం ఉండాలని, విశ్వాస అనుభవం ఉండాలని, విశ్వాస వరం ఉండాలని, విశ్వాస ఫలం ఉండాలని. భక్తుడే ఆయన ఇల్లు, నువ్వు నేను ఆయన ఇల్లు. ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 14-15 వచనాలు మనం గమనిస్తే,
కావున యేసు లాజరు చనిపోయాను, లాజరు చనిపోయాడు. మీరు నమ్మినట్లు ఆ, నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. ఎస్. అయినను అతని యొద్దకు మనము వెళ్ళదము రండని స్పష్టముగా వారితో చెప్పాను. నేను చదువుతున్నాను. దెన్ జీసస్ మేడ్ ఇట్ ప్లెయిన్ టు దెమ్, లాజరస్ ఈస్ డెడ్. రోగి అయి ఉన్నాడు అని మీరు అనుకుంటున్నారు, రోగం ముదిరింది అనుకుంటున్నారు, చచ్చిపోయే అవకాశం ఉందని మీరు అనుకోవచ్చు. బట్ యేసు స్పష్టంగా చెప్తారు, లాజరస్ ఈస్ డెడ్, ఈజ్ నో మోర్. లాజరస్, ఆర్ఐపి, రెస్ట్ ఇన్ పీస్ లాజరస్. అండ్ ఫర్ యువర్ సేక్ ఐఎమ్ గ్లాడ్ ఐ వాజ్ నాట్ దేర్. మిమ్మను బట్టి నేను అక్కడ లేను అనే దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. మిమ్మల్ని బట్టి నేను అక్కడ లేను అంటే మీరు తొందర పెడుతున్నారు, వెళ్ళాలా వద్దా అనేటువంటి డైలమాలో ఉన్న పరిస్థితి. ఒకవేళ వెళ్దామంటే ఒకవైపు వెళ్ళాలని ఉంది, ఒకవైపు వెళ్ళకూడదని ఉంది. ఎందుకు వెళ్ళకూడదంటే రాళ్లతో కొట్టి చంపుతారు, రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు. అలాగైతే ఈయన వెనకాల వెళితే మన మీద కూడా రాళ్ళు పడతాయి. మన సేఫ్టీ చూసుకోవాలా, ఆయన సేఫ్టీ చూడాలా? అసలు లేదు, ఉన్న చోటునే ఉన్న పలంగానే అక్కడ ఆగిపోవాలా? ఇవి వాళ్ళలో ఉన్నటువంటి ఈ సందిగ్ధావస్థలు. యేసు చెప్తున్నాడు, అండ్ ఫర్ యువర్ సేక్ ఐఎమ్ గ్లాడ్ ఐ వాజ్ నాట్ దేర్ బికాస్ నౌ యూ హ్యావ్ అనదర్ ఆపర్చునిటీ టు సీ హూ ఐ యామ్ సో దట్ యూ విల్ లెర్న్ టు ట్రస్ట్ ఇన్ మీ. కమ్ లెట్ us go and see him. బికాస్ నౌ యూ హ్యావ్ అనదర్ ఆపర్చునిటీ. మీకు మరొక అవకాశం ఉంది. దేనికి? టు సీ హూ ఐ యామ్, నేను ఎవరునో అని ఎరగడానికి. సో దట్ యూ విల్ లెర్న్ టు ట్రస్ట్ మీ. మీరు నా మీద నమ్మకం కలిగి ఉండడానికి, నన్ను నమ్మడానికి దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు ఇంకొక అవకాశం, మరో అవకాశం. స్తోత్రం. అవకాశాలు ఇస్తున్నాడు, ఆపర్చునిటీస్ ఇస్తున్నాడు, ద్వారాలు తెరుస్తున్నాడు వాళ్ళ కోసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను మీ నిమిత్తం నేను ఉండలేదని సంతోషిస్తున్నాను. ఇప్పుడు వెళ్ళానంటే మీ విశ్వాసం పెరుగుతుంది, మీ విశ్వాసపు స్థాయి పెరిగే అవకాశం ఉంది. మనం వెళ్తున్నప్పుడు, ఆ ఇంటికి వెళ్తున్నప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, లేకపోతే అక్కడికి వచ్చేవాళ్ళందరూ, సమాధి దగ్గరికి వచ్చేవాళ్ళందరూ, వాళ్ళ విశ్వాసం పెరుగుతుంది. పునరుత్థానం మీద విశ్వాసం కలిగించడానికి, మరణానంతర జీవితం మీద విశ్వాసం కలిగించడానికి, మరణం మీద తనకున్నటువంటి అధికారాన్ని గురించినటువంటి నమ్మకాన్ని కలిగించడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి భక్తుల గురించి ఆయన ఆలోచిస్తున్నాడు, భక్తుల గురించి ఆయన చింతిస్తున్నాడు. భక్తులు ఆయన గురించి చింతించాల్సిన అవసరం లేదు. హీ వాస్ కేరింగ్ అబౌట్ అస్. మన గురించి కేర్ తీసుకుంటున్నాడు. టేక్ కేర్ అంటారు, ఎవరు ఎప్పుడు ఎలాగా తెలియదు, కానీ గాడ్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. మన గురించి చింతిస్తున్నాడు. ఒకటి భక్తులు అనేటువంటి ఇంటిని గురించినటువంటి ఆసక్తి ఆయనకు ఉంది. రెండవ ఆసక్తి యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. దేవుని స్తోత్రం. అటు తర్వాత అంటే అటు పిమ్మట అంటే ఏంటి? ఆఫ్టర్ దీస్ థింగ్స్, ఆఫ్టర్ ద వెడ్డింగ్, జీసస్, హిస్ మదర్ అండ్ బ్రదర్స్ అండ్ హిస్ డిసైపుల్స్ ట్రావెల్డ్ టు కపెర్నహూమ్ అండ్ స్టేడ్ దేర్ ఫర్ ఎ ఫ్యూ డేస్. రెండోది అక్షరార్థమైన భౌతికమైన ఇల్లు. ఒకటి భక్తులు అనేటువంటి ఇంటిని గురించిన ఆసక్తి భగవంతుని బిడ్డ అయినటువంటి యేసులో కనిపిస్తుంది. దేవకుమారుడైన దేవపుత్రుడైనటువంటి యేసులో భక్తులనే ఇళ్ళ గురించి ఆసక్తి, భౌతికమైన ఇంటిని గురించి అనగా తన భౌతిక సంబంధులైనటువంటి, తనతో పాటు శరీర సంబంధులైనటువంటి అనగా తన తల్లి, తన సహోదరులు, తన శిష్యులు, వీళ్లతో ఉంటున్నటువంటి ఒక నివాస స్థలం కపెర్నహూములో. దేవుని స్తోత్రం. అనగా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ సెటిల్ కావాలనుకున్నారు. సెటిల్ కావాలంటే శాశ్వతంగానే కాదు, ఆయన ఎక్కువ కాలం ఉండే అవకాశం కూడా లేదు. మనకు తెలిసిన విషయం, 2-3 సంవత్సరాలు తర్వాత ఆయన సిలువ వేయబడతాడు, ఆరోహణం వెళ్ళిపోతాడు. ఆయన ఈ 3 సంవత్సరాల్లోనూ లేదా ఈ 33 సంవత్సరాలు ఏదో సంపాదించుకున్నాడు, పెద్ద ఇల్లు కొట్టుకున్నాడు, 12 మందికి 12 బిల్డింగ్స్ కట్టించాడని కాదు దాని అర్థం.
జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఒకటి భక్తులు అనేటువంటి ఇళ్ళు, భక్త గృహాలు. రెండోది భౌతికమైన గృహాలు. భౌతికమైన గృహమును గురించిన ఆసక్తి ఆయన భక్షిస్తుంది. నీ గురించినట్టు ఆసక్తి ఆయన భక్షిస్తుంది. భౌతికమైన గృహాల గురించిన ఆసక్తి ఆయన భక్షిస్తుంది. తన తల్లి గృహం, తన సహోదరుల యొక్క గృహం. కుటుంబాలు సరిగా లేవు. గృహాల గురించినటువంటి భారం, గృహాల గురించిన చింత మనకుండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, భౌతికమైన ఇంటిని కూర్చిన, కపెర్నహూములోని ఇంటిని కూర్చి, వాళ్ళందరూ నివసించబోయేటువంటి ఇంటిని కూర్చిన ఆసక్తి. ఎందుకులేండి, అక్కడ వద్దులేండి అని కాదు. వాళ్ళందరూ కలిసి ఒక చోట ఉన్నారు. ఎక్కడున్నారో ఏంటో మరి తెలియదు. కానీ కపెర్నహూములో ఎక్కడో మనకి ఖచ్చితంగా స్పష్టంగా తెలియదు. కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోవచ్చు, తన భౌతికమైన ఇంటి విషయంలో కూడా ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. మన బాధ్యత కలిగి ఉండాలి. మన ఇంటిని గురించి పోతీపరులాగా రావడం తినడం తప్ప మిగతా బాధ్యత రహితంగా ఉండడానికి వీల్లేదు. అలా ఉంటే సమస్యలు వస్తాయి. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి ఒక కుటుంబ యజమానుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి భక్తులు అనేటువంటి ఇంటిని గురించిన ఆసక్తి, రెండోది భౌతికమైన ఇంటిని గురించిన ఆసక్తి. మూడో విషయం కూడా నేను చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. స్తోత్రం. పావురంలో అమ్మవారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, ఎస్, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం జరిగింది అక్కడ? ఏం చెప్తున్నాడు అక్కడ? అండ్ హీ టోల్డ్ ద మర్చెంట్స్, వ్యాపారస్తులతో, వర్తకులతో, స్వార్థికులతో కాదు, సువర్తకులతో. ఈ రోజుల్లో కూడా సువార్త పేరుతో వర్తకం చేసేవారితో, సువర్తకులతో దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, మీరు వీటిని తీసుకోండి. ఒకవేళ ఈ రోజుల్లోనే పెద్ద పెద్ద మందిరాల్లోకి దేవుని కుమారుడైన యేసు ప్రభు అక్షరార్థంగా ప్రత్యక్షమై లేదా ప్రవేశిస్తే, మీ సీడీలు తీసుకోండి, మీ క్యాసెట్లు తీసుకోండి, మీరు అమ్ముతున్న బుక్స్ తీసుకోండి, లేదు అంటే పెన్ డ్రైవ్లో, లేకపోతే ఇంకా ఏవైనా పవర్ బ్యాండ్స్, వీటన్నిటి తీసుకొని వెళ్ళిపోండి. దేవుని మందిరాన్ని వ్యాపారపు టిల్లుగా మార్చొద్దు. దేవుని స్తోత్రం. దిస్ ఈజ్ నాట్ ఎ మార్కెట్, దిస్ ఈజ్ అ ప్లేస్, ఏ ప్లేస్ టు డూ మినిస్ట్రీ టు ద లార్డ్. మినిస్ట్రీ ప్లేసే కానీ మార్కెట్ ప్లేస్ కాదు ఇది. అది మనం గమనించిన విషయం. మూడోది భగవంతుని ఇల్లు, దేవుని ఇల్లు అని చెప్పబడిన, హౌస్ ఆఫ్ గాడ్ అని చెప్పబడినటువంటి, దేవుని ఇల్లు అని చెప్పబడినటువంటి ఇంటిని గురించినటువంటి, అనగా దేవాలయాన్ని గురించినట్టు ఆసక్తి. భక్తులు అనేటువంటి ఇల్లు, భక్తుల జీవితాల గురించినటువంటి, భక్త జీవితాలు అనేటువంటి గృహాల గురించినటువంటి ఆసక్తి ఆయనకుంది. ఆ ఆసక్తి ఆయన భక్షిస్తుంది. రెండోది భౌతికమైనటువంటి, తన భౌతిక శరీరంలో ఉన్నప్పుడు భౌతిక తల్లి సహోదరుల యొక్క ఇంటిని కూర్చుని ఆ ఇంటికి ఏదో చేశాడని కాదు, వాళ్ళందరూ ఆ ఇంటికి వెళ్ళారు. అమ్మ మీరు వెళ్ళిపోండిలేండి, నేను నా శిష్యులు ఎక్కడైనా ఉంటాంలేండి అని కాదు, వాళ్ళందరూ కలిసి వెళ్ళిపోయారు. గలిలయలోనే బహుశా నజరేతుకి వెళ్ళారేమో, లేదా కపెర్నహూముకి వెళ్ళారు అన్నది. నజరేతుకు వెళ్ళి కపెర్నహూముకి వెళ్ళారో, లేదా కపెర్నహూముకి వెళ్ళి నజరేతుకు వెళ్ళాల్సిన మార్గంలో కపెర్నహూములకు వచ్చి స్టే చేసి తర్వాత నజరేతుకు వెళ్ళారు, మనకు తెలియదు. ఏదేమైనప్పటికీ కానానా, కపెర్నహూమా, నజరేత, కానీ కానా నుంచి కపెర్నహూముకు జరిగిన ప్రయాణం ఇది. ఈ ప్రయాణంలో ఏం జరిగింది అనే దాని గురించి రాబోయే రోజుల్లో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి ప్రయాణం తర్వాత చేరుకున్న గమ్యంలో ఉంటున్నప్పుడు, కొంతకాలం గడుపుతున్నప్పుడు అక్కడ ఏదో విషయాలు జరుగుతాయి. కపెర్నహూములో ఏం జరిగింది అనే దాని గురించి మనం రాబోయే రోజుల్లో మాట్లాడుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోది గాడ్స్ హౌస్ ఆఫ్ గాడ్.
భక్తులు అనేటువంటి ఇళ్ళు, భక్త జీవితాలు అనేటువంటి గృహాల గురించే కాదు, భూలోకంలో జీవిస్తున్నప్పుడు భౌతిక ఇంటిని గురించిన ఆసక్తే కాదు, అంతేకాకుండా భగవంతుని ఇల్లు, నా తండ్రి ఇల్లు అని చెప్పబడినటువంటి ఇంటిని గురించిన ఆసక్తి. దేవుని స్తోత్రం. ఉందా? ఏమనుంటే మన సొంత ఇంటి గురించి ఆలోచనలు ఉంటాయి, కానీ దేవుని ఇంటిని గురించి ఆలోచనలు మనకెక్కడుంటాయి? ఒకవేళ దేవుని ఇంటిని గురించినట్టు ఆలోచనలు మనకుంటే మన పరిచర్యలు, మన స్థానిక సంఘాలు అభివృద్ధి చెందిండేవి. మన సంఘానికి, స్థానిక సంఘానికి, మందిరానికి వచ్చేటువంటి విశ్వాసులందరి వాళ్ళ జీవితాలు అనేటి గృహాల విషయంలో మనం బాధ్యత తీసుకోలేం. మన సొంత ఇంటిని గురించినటువంటి, భౌతిక ఇంటిని గురించినటువంటి ఆసక్తి, భగవంతుని ఇంటిని గురించిన ఆసక్తి, తోటి భక్తుల జీవితాల గురించినటువంటి ఆసక్తి, వాళ్ళ విషయాలు జోక్యం కాదు, ఆసక్తి మండాలి. ఒక్క ఆసక్తే మండింది, ఒక్క ఆసక్తే భక్షించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క ఆసక్తి 3 గృహాల పట్ల బాధ్యతలు నిర్వహించేటట్టు చేసింది. ఇది దైవికమైన ఆసక్తి. ఆ ఆసక్తిని బట్టే అద్భుతాలు. ఆసక్తిని కోల్పోకుండా మన నివాస స్థలాన్ని, భౌతిక ఆత్మీయ నివాస స్థలాన్ని కాపాడుకుందాం. దేవుని మందిరాన్ని, దేవుని నివాస గృహాన్ని మనం కాపాడుకుందాం. దేవుని స్తోత్రం. దయచేసి స్థలంలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు దేవాలయ ప్రక్షాళన చేసిన సందర్భంలో మీ ఇంటిని గురించిన ఆసక్తి మిమ్మల్ని భక్షిస్తుందని, మీకున్నటువంటి 3 ఇళ్ల గురించిన ఆసక్తి, భక్త గృహాల గురించినటువంటి ఆసక్తి, అంతేకాకుండా భౌతికమైనటువంటి గృహాన్ని గురించిన ఆసక్తి, అంతేకాకుండా భగవంతుని నివాసం, భగవంతుని గృహమైనటువంటి దేవుని మందిరం, టెంపుల్ గురించిన ఆసక్తిని గురించి మాట్లాడుకుందాం. మేము కూడా ఇటు విషయాలు ఆసక్తిని కోల్పోకుండా ముందుకు సాగుతూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.